నా పేరు రాజేష్, మాది ఆదిలాబాద్ డిస్టిక్, పెండలవాడ గ్రామం. సో ఫస్ట్ నుంచి 10th వరకు విలేజ్లోనే చదువుకున్నాను స్కూలు. 10th అయిన తర్వాత పాలిటెక్నిక్ ఇక్కడనే హైదరాబాద్లో చేశాను. 3 years కంప్లీట్ చేసి సినిమా ఫీల్డ్కి వచ్చేసాను. చిన్నప్పుడు బాగా టీవీ పిచ్చి ఎక్కువ అన్నట్టు. నా ఫ్యామిలీ ఏంటి అంటే, మా అమ్మకి నేను ఒకగానొక కొడుకుని. సో నాన్న ఉన్నాడు, కానీ నాకు ఆ నాన్న ప్రేమ తెలియదు. తండ్రిలాగా చూసుకునేది మాత్రం మొత్తం మామనే. సినిమా చూస్తున్నప్పుడు సో ఆ రిలేషన్స్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఆ నాన్న కానీ, నేను ఏదైతే లైఫ్లో అనుభవించలేదో ఆ ఫీలింగ్, ఆ రిలేషన్షిప్ అనేది, సో సినిమా చూస్తున్నప్పుడు ఇలా రిలేషన్స్ ఇలా ఉంటాయా, ఈ ఎమోషన్స్ ఇలా ఉంటాయా, వాళ్ళ మధ్యన ఇలా ఉంటాయా, కానీ అలా చూస్తున్న సినిమా చూస్తూ నేను ఫీల్ అయ్యేవాడిని. కనీసం నేను ఫీల్ అయ్యేవాడిని. సో సినిమా పైన అలా చాలా నాకు ఇష్టం పెరిగింది. ఇష్టం పెరుగుతూ సినిమా చూడడం వల్ల మూవీస్కి రావాలని యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ బాగా. పాలిటెక్నిక్ డిప్లొమా క్లాస్మేట్ నాగరాజు వల్ల ఇందులో తొండ క్యారెక్టర్ చేశాడు. నా క్లాస్మేట్ ఆయన నాగరాజు నాకు వాట్సాప్లో కాస్టింగ్ కాల్ పెట్టాడు. సో ఇలా ఉందిరా, మూవీ ఉంది, పెట్టు, నీ డీటెయిల్స్ పెట్టు, ప్రొఫైల్ సెండ్ చేయు, పక్క ఆడిషన్కి రా అని చెప్పేసి అలా ఆడిషన్కి వచ్చాను. ఆడిషన్స్లో ఏమైందంటే నేను సరిగా చేయలేదు, తక్కువ చేసిన, అంటే ఇంప్రెస్ అయ్యేది చేయలేదు. సో నేను ఇంకా మంచి బెటర్గా అన్నకు నచ్చే విధంగా చేస్తే నాకు లీడ్ క్యారెక్టర్ వస్తుంది, చిన్న క్యారెక్టర్ రాకపోతుంది. సో 1 week తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, ఓకే రాజేష్ యు ఆర్ సెలెక్టెడ్ అని. అంటే ఆ టైంకి నేను ఫుల్ గట్టి అరిచి ఒక 2 minutes డ్యాన్స్ చేసి నేను సెలెక్ట్ అయిపోయాను అనుకుంటే ఫుల్ ఆనందపడ్డా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నాకు డౌట్, అసలు నేను ఏం చేయలేదే, ఆడిషన్ అయితే కరెక్ట్ చేయలేదు, అసలు ఎలా అని డౌట్ ఉండే అన్నట్టు. సో తర్వాత తెలిసింది ఏమిటంటే, నేను మా ఆదిలాబాద్ పెండలవాడ గ్రామంలో అఖండ స్కూల్ తీశాను. సో దానికి చేసిన మేము కష్టం కానీ, మేము పర్ఫార్మెన్స్ కానీ, మొబైల్లోనే షూట్, మొబైల్లోనే ఎడిటింగ్, డైరెక్టర్ అని దానికి కనెక్ట్ అయిపోయి నేను చేసిన అందులో పర్ఫార్మెన్స్ అగ్రెసివ్కి, ఆయన అనుకున్న రోల్కి ఓకే ఇతను సెట్ అవుతాడు. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్, ప్రేమ కథ షార్ట్ ఫిల్మ్ తీశాడు. సో అది చూసి నాకు టేకింగ్ బాగా నచ్చింది. సో ఖచ్చితంగా చేయాలి ఈయన దాంట్లో. సో అలా నేను నా ఫస్ట్ మూవీ షూటింగ్, ఫిలిం షూటింగ్ అంటే RRR. సో అందులో నేను జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళాను. సో అక్కడికి RRRకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద సెట్ ఉన్నది, పెద్ద 4 కెమెరాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద లైటింగ్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్లు, క్లౌడ్ చాలా ఎక్కువ ఉన్నది. సో ఈ మూవీకి, గ్రౌండ్ మూవీకి వచ్చేసరికి నేను కూడా అలానే ఊహించిన. సో పెద్ద కెమెరాస్ ఉంటాయి, లైటింగ్స్ బాగుంటాయి, చాలా మంది ఉంటారు, మేకప్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు, నేను అలా అనుకున్నాను. సో లొకేషన్కి వచ్చిన తర్వాత లైటింగ్స్ లేవు, పెద్ద పెద్ద కెమెరాస్ లేవు, ఒకటే కెమెరా, క్రూ కూడా ఏది లేదు, అడవిడిగా పెద్ద జనాలు అది అనుకుంటే ఏది లేదు. సో సింపుల్గా అలా వెళ్ళిపోయింది. సో అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో ఇలా కూడా తీయచ్చు సినిమాని. మామ అంటే నాకు చాలా ఇష్టము. నాకు నాన్న ప్రేమ తెలియకున్నా నన్ను కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను. నాకు చదువు మానేస్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదు స్టడీ పైన, సినిమా ఫీల్డ్కి వెళ్తాను, నాకు అదే ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఇట్లా వెళ్తానంటే సపోర్ట్ అని, ఫుల్ సపోర్ట్. నాకు చెయ్యి, నీకు ఏది ఉంటే చెయ్యి, నీకు ఇష్టం ఉండే చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యు, నేను నీకు సపోర్ట్ కొట్టాను, నీకు ఏం కావాలో సరే, ఫైనల్ విషయం సరే, డబ్బు విషయం సరే, నాకు ఫుల్ సపోర్ట్ మామయ్య. సో మెయిన్ సినిమా ఫీల్డ్ కంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉండాలి. సో నాకు ఫ్యామిలీ పరంగా నాకు మామయ్య ఫుల్ సపోర్టు.